టీడీపీ నేత బోండా ఉమాపై వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలను ఓటు అడగటానికి రాని వ్యక్తి రేపు అధికారంలోకి వస్తే వారి సమస్యలు ఎలా పరిష్కారం చేస్తాడని ప్రశ్నించారు. బోండా ఉమా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. 25వ డివిజన్ దుర్గా అగ్రహారం తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక డివిజన్ కార్పొరేటర్ బంకా శకుంతలతో కలిసి సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో తమకు అందిన సంక్షేమాన్ని మర్చిపోమని, మరలా వైసీపీకే తమ ఓటని ప్రజలు చెప్తున్నారని అన్నారు. 5 ఏళ్లు సెంట్రల్ ఎమ్మెల్యేగా పనిచేసిన బోండా ఉమా నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని అన్నారు. ఓటు అడగని బోండా ఉమాకు ఎందుకు ఓటు వేయాలని ప్రజలు అడుగుతున్నారన్నారు. బోండా ఉమా తాగి కళ్ళజోడు పెట్టుకొని ప్రచారం చేస్తున్నాడన్నారు. ఇటువంటి లక్షణాల్లో ఉన్న వ్యక్తి ప్రజలకు అవసరమా అని ప్రశ్నించారు. బోండా ఉమా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు వస్తే కరువు కాటకాలు వస్తాయని అన్నారు. బోండా ఉమా తాగుబోతని విమర్శలు గుప్పించారు. పొద్దున గంట, సాయంత్రం గంట, అది కూడా తాగేసి రావడం, కళ్ళజోడు బ్లాక్, ఎందుకు కళ్ళు కనపడతాయని చెప్పని మళ్ళీ బ్లాక్ కళ్ళజోడు పెట్టుకోవడం. అటువంటి వ్యక్తులు అవసరమా? చాలామంది చెప్తున్నారు ఇక్కడ పగలు లేదు రాత్రి లేదు తాగేయడం అని చెప్పని. అటువంటి తాగేసే వ్యక్తి, అన్ని అవలక్షణాలు ఉన్న వ్యక్తి పొరపాటున ఎమ్మెల్యే కనుక గెలిస్తే ప్రజలకు మంచి చేస్తాడా? మైకల్లో ఉంటాడు. అటువంటి మైకల్లో ఉన్న వ్యక్తిని ఎన్నుకోబాకండి. నేను చెప్పి ఆశ్చర్యపోయిన చూస్తే రాత్రి లేదు పగలు లేదు తాగేసేయడం అంట, మళ్ళీ ప్రజలకు తెలియకూడదని చెప్పని కళ్ళజోడు పెట్టుకొని బొబ్బిలింగ్ వేసుకుంటాడు నోట్లో, వాసన తెలియకూడదని చెప్పని. అటువంటి అలవాట్లు ఉన్న అతను మనకు అవసరం ఇక్కడ అని ప్రజానికమే అడుగుతున్నారు. అందుకని దయచేసి బోండమ్మ గారు ముందర మీ అలవాట్లు మార్చుకోండి. ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రజలతో కలిసి ఉండడానికి నేర్చుకోండి. అంతే తప్ప తాగేయడం, బ్లాక్మెయిల్ చేయడం, రౌడీజం చేయడం, స్థలాలు కనబడితే కబ్జాలు చేయడం, ఇవన్నీ కూడా మానుకోండి. మీరు మానుకుంటే ప్రజలు నీకు ఏమన్నా అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఇటువంటి అవలక్షణాలు ఉన్న వ్యక్తికి ఎందుకు ఓటేస్తారయ్యా?